and let us experience the goodness of the Lord in our hearts. మా యొక్క హృదయములలో దేవుని యొక్క ప్రభావ మంచితనమును అనుభవంలో చూడడానికి సహాయం చేయండి. Your love which is beyond us to understand. దేవా మా హృదయములకు మించిన నీకు ప్రేమను అనుభవించేలా చేయము. Let us understand that peace which passes all understanding as we are with you. మేము మీతో ఉంటుండగా సమస్త జ్ఞానమునకు మించినటువంటి నీ యొక్క శాంతిని ప్రభావ మేము గ్రహించడానికి సహాయం చేయండి. Bless this day to every heart as we meditate on your word. నీ యొక్క వాక్యం మేము ధ్యానించునట్లుగా ఈ యొక్క దినము మాలో ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వదించండి. In Jesus almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తుల నామములో ప్రార్థించుచు ఉన్నాము. Amen. So as we gather here this morning remembering the birth of the Lord Jesus. యేసు ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ చేరి ఉన్నాం. Let there be the joy that he came seeking after every one of us. మనలో ప్రతి ఒక్కరిని వెతుకుంటూ ఆయన వచ్చినందుకే మన హృదయాల్లో సంతోషాన్ని కలిగి ఉందాము. Let the love of God make us understand the care that God has for each and every one. మన దేవుని యొక్క ప్రేమ మనలో ప్రతి ఒక్కరి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధను మనం గ్రహించేలా చూద్దాం. Lord humbled himself to come down to be with us. మనతో ఉండటానికి ప్రభు తన్ను తాను తగ్గించుకుని కిందికి దిగొచ్చారు. He came seeking after you and me. ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చారు. What a great love of God. అది ఎంత గొప్ప దేవుని యొక్క ప్రేమ. And now let us look at the word of God. మన దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. Let us look to Gospel according to Luke chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయము verses 6 and 7. 6-7 వచనాలు. So it was that while they were there, the days were completed for her to be delivered. And she brought forth her firstborn son and wrapped him in swaddling clothes and laid him in a manger because there was no room for him in the inn. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టెను. So we read about Joseph and Mary. ఇక్కడ యోసేపు మరియ గురించి మనం చదువుతూ ఉన్నాం. They went to the city of David, or it's called Bethlehem. వారు దావీదు పురానికి పట్టణానికంటే బెత్లెహేముకు వెళ్ళారు. Which is about 80 miles away from Nazareth. సుమారుగా నజరేతుకు 80 మైళ్ళ దూరంలో అది ఉంది. So they would have traveled on a donkey or something. వారు ఒక గాడిద మీదనో మరి దేని మీదో ప్రయాణం చేసి ఉండొచ్చు. But it was with the purpose to fulfill God's purpose and the word which was spoken by prophets. ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి మాటలు నెరవేర్చబడటానికి అలా వెళ్ళి ఉండవచ్చు. God made Caesar to proclaim this time to make the numbering of the people from that town, census. ఆ సమయంలో కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయడానికి ప్రకటించాడు. They arrived in that town of Bethlehem. వారు ఆ బెత్లెహేమ్ అనేటువంటి పట్టణానికి చేరుకున్నారు. But something very strange we read there. అయితే అక్కడ చాలా వింతైన విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. There was no room for them in that inn. వారికి సత్రములో కూడా స్థలము లేదు అనే విషయం. So it is interesting to note ఇది that God planned it 4,000 years back. దేవుడు అనేక సంవత్సరాల క్రితం దీన్ని ముందుగానే సంకల్పించాడు. And 4,000 years back. 4000 సంవత్సరాల క్రితం దీన్ని సంకల్పించాడు. And also we see God promising Abraham maybe around 2,000 years back about the birth of his son. తన కుమారుని యొక్క పుట్టుక గురించి 2000 సంవత్సరాల క్రితం సుమారుగా అబ్రాహాముకు దేవుడు బయలుపరిచాడు. He spoke that the families of the earth to be blessed through his descendant. అబ్రాహాము యొక్క సంతతి ద్వారా ఈ భూలోకములోని కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని చెప్పారు. That's the birth of Jesus, and through Jesus we all are to be blessed. అది యేసు ప్రభు గురించి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడాలి అని. And the promised son has come now. ఇప్పుడు వాగ్దానం చేయబడేటువంటి కుమారుడు దిగొచ్చాడు. But there is no place for him in the inn. అయితే ఆయనకు సత్రంలో కూడా స్థలం లేకపోయింది. He to be born in a cowshed or a manger somewhere. ఆయనకు పశువుల పాకలో పశువుల తొట్టిలో జన్మించాల్సి వచ్చింది. Oh, God planned it that way. దేవుడు ఆ రీతిగా దాన్ని సంకల్పించాడు. The most humblest birth for his only son. తనకు
ఒకే ఒక కుమారునికి అన్నిటికంటే మించిన గొప్ప దినాతి దినమైనటువంటి పుట్టుక. Man of God John MacArthur mentioned about this. దీని విషయమై దైవజనులైనటువంటి జాన్ మెకార్థర్ గారు ఏం చెప్పారంటే, God sent his son from eternity to mortality. దేవుడు తన యొక్క కుమారుని నిత్యత్వము నుండి ఈ యొక్క మర్త్యమైన లోకాన్ని పంపించారు అని, from glory to flesh, మహిమ నుండి శరీరంలోనికి పంపించారు, from throne to the manger, సింహాసనము నుండి పశువుల తొట్టిలోనికి పంపించారు అని. and the ultimate hope for the mankind was born in humility. చిట్ట చివరికి మానవాళి యొక్క నిరీక్షణ అయినటువంటి వాడు దీనత్వంతో జన్మించారు. Oh Jesus, the ultimate hope for mankind, through whom the world and all the families to be blessed, born in a manger. అంటే ఎవరి ద్వారానైతే మానవాళి యొక్క నిరీక్షణ అయినటువంటి రక్షకుడు జన్మించవలసి ఉన్నాడు, చివరికి ఆయన ఒక పశువుల తట్టిలో జన్మించాడు. The humblest of all births. అన్ని పుట్టుకల కంటే చాలా దీనాతి దీనమైనటువంటి పుట్టుక. Oh, we would have never heard about somebody born in a cowshed or in a manger. ఎన్నడూ ఏ ఒక్కరైనా సరే ఒక పశువుల పాకలో కానీ పశువుల తొట్టిలో కానీ జన్మించిన విషయాన్ని ఎన్నడూ కూడా మనం విని ఉంటాం. But God made it that way. అయితే దేవుడు అది ఆ రీతిగా జరిగించాడు. Oh, that's the way that God planned for us to see the way of God. దేవుని యొక్క మార్గం మనం చూచేలా దేవుడు దాన్ని ఆ రీతిగా సంకల్పించాడు. And Mary, about whom we read that who delivered this baby, ఈ యొక్క శిశువును ప్రసవించినటువంటి మరియ గురించి మనం చదివేటప్పుడు she would have never murmured. ఆమె అన్నట్టు కూడా సరిగా ఉండకపోవచ్చు. The angel had appeared to her. దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. Oh, spoke about great things. గొప్ప కార్యాలతో చెప్పాడు. But now she is in this place, ఇప్పుడేమో ఆమె ఈ స్థలాన్ని చూసింది, in a manger along with this cattle. ఆ పశువులతో ఒక పశువుల తొట్టిలో. She never could have murmured or she would have grumbled about this. ఎన్నడూ కూడా ఆమె దీని విషయమై సణిగి కానీ గొణిగి కానీ ఉండకపోవచ్చు. And she would have been prepared to do whatever God wanted her to go through. దేవుడు ఆమె దేని గుండా వెళ్ళాలని కోరాడు, దాని గుండా వెళ్ళటానికి బహుశా ఆమె సిద్ధపడిపోయి ఉండొచ్చు. When God sent his angel to reveal God's plan for the birth of the child, ఆ బిడ్డ యొక్క జన్మం గురించి దేవుని యొక్క ప్రణాళికను బయలుపరిచే నిమిత్తమై దేవుడు తన యొక్క దూతను పంపించినప్పుడు, when that angel spoke to her, ఆ దేవదూత ఆమెతో మాట్లాడినప్పుడు Mary would have understood the consequence. మరియా దాని యొక్క పర్యవసానాన్ని గ్రహించి ఉంటుంది. Oh, she would have been a victim of scandal in that village. ఆ యొక్క గ్రామంలో దుష్ప్రచారానికి ఆమె బాధితురాలుగా ఉండేది. To be conceiving a child before she was married. ఆమె వివాహం కావడానికి ముందే ఒక బిడ్డను గర్భం ధరించడం, She knew she be put to shame. ఆమె సిగ్గులో పెట్టబడుతుందనేటువంటి సంగతి ఆమెకు She తెలుసు. would have been the talk of the town. ఆ పట్టణమంతా ఆమె గురించి చెడు మాట్లాడుకుంటూ ఉండేవారు. Oh, she would have to go through various humiliation. అనేక అవమానాల గుండా ఆమె వెళ్లాల్సి ఉంటుందని. But she knew one thing. అయితే ఒక విషయం ఆమెకు తెలుసు, It was God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక. How she looked at what God had directed for her. అంటే దేవుడు తన పట్ల ఏదైతే నిర్దేశించాడో దాన్ని ఆమె ఏ రీతిగా చూచారంటే, We see in the first chapter, మొదటి అధ్యాయంలో దాన్ని మనం Luke chapter 1 verse 38. లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనంలో, Then Mary said, Behold the servant of the Lord, let it be to me according to your word. And the angel departed from her. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. Behold the maid servant of the Lord, ఇదిగో ప్రభు దాసురాలను, let it be according to your word. నీ యొక్క మాట చొప్పున నాకు జరుగును గాక. She had only one thing in her mind. తన యొక్క మనసులో ఆమెకు ఒకటే ఉండింది. She wanted to be what God wanted her to be. దేవుడు ఆమెను ఏమై ఉండగోరారో అలాగే తాను ఉండాలని ఆమె కోరుకుంది. She wanted to fit into God's plans. ఆమె దేవుని యొక్క ప్రణాళికలో ఇమిడిపోవాలని కోరుకుంది. Oh, God has a plan for our life. దేవుడు మన యొక్క జీవితంలో పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Fitting into that plan ఆ యొక్క ప్రణాళికలో ఇమిడిపోవటం, and to be available for God's plan. దేవుని యొక్క సంకల్పానికి మనం అందుబాటులో ఉండడం, To be available for God's purposes. దేవుని యొక్క ఉద్దేశాల కొరకు మనం అందుబాటులో ఉండడం. That is Mary. అది మరియా. She was available for God for His purpose. దేవుని యొక్క
ఉద్దేశం కొరకు దేవునికి ఆమె అందుబాటులో ఉండింది. You know, being available to God is the most important thing for His creation. ఆయనకు సృష్టి కొరకు దేవునికి అందుబాటులో ఉండటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. Many times we think we are wiser. మనం అనుకుంటాం చాలాసార్లు మనం మించినటువంటి జ్ఞానం గలవారమని. We think we know better. మనకి ఇంకా మెరుగ్గా తెలుసని బాగా తలస్తాం. So we make our own plans. కాబట్టి మన సొంత ప్రణాళికలు మనం వేసుకుంటాం. But to fit into God's plan, అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఇవ్వడానికి how wonderful it is. అది ఎంత అద్భుతం. And God has a purpose for our life. దేవుడు మన యొక్క జీవితముల పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. You know, many times at the end of our life we realize one thing. చాలాసార్లు మన జీవితం యొక్క చివరిలో ఒక విషయాన్ని మనం గ్రహిస్తాం. Oh, we lived never according to the plan of God for us. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఎన్నడూ కూడా మనం జీవించలేదు అని గ్రహిస్తాం. We turned away from God's plans. దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనం వైదొలిగిపోయామని. Maybe it is too late for us to understand. ఇప్పుడు గ్రహించడానికి కూడా చాలా ఆలస్యమైపోయింది ఇప్పుడు అని. But Mary was available. అయితే మరి అయితే అందుబాటులో ఉండింది. Mary had only one thing. మరి ఒకే విషయం ఉండింది. She considered herself the servant of the Lord. తాను దేవుని యొక్క దాసురాలుగా ఎంచుకుంది. Let it be according to your word. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. She wanted to follow perfectly the way God wanted her to be. దేవుడు తనను ఏ రీతిగా ఉండాలని కోరారో ఆ రీతిగా పరిపూర్ణంగా తాను వెంబడించాలని ఆశించింది. When I was looking at the life of one missionary called John Milne. జాన్ మిల్లియన్ ఒక మిషనరీ గారి జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు As a young man, he wanted to serve God. యవనస్తుడుగా ఆయన దేవుని సేవించాలని ఆశించారు. And he went to that missionary society for the interview for selection. అంటే మిషనరీగా ఎంపిక చేయబడతానికని ఆ మిషనరీ సొసైటీ వారి ఎందుకు ఆయన వెళ్ళారు. He wanted to go to China as a missionary. ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని ఆశించారు. And the missionary board rejected him. ఆ మిషనరీ బోర్డు వారు ఆయన తృణీకరించి తోసేశారు. They said, you are not fit for this position. ఈ యొక్క పదవికి పనికి నువ్వు తగు అని అన్నారు. And they did not allow. వారు వెళ్ళనివ్వలేదు. He said, ఆయన అన్నాడు, it does not matter whether you select me as a missionary. మీరు నన్ను ఒక మిషనరీగా ఎంపిక చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదండి. I am willing to be anything. నేను ఏదైనా ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. I am willing to be a servant. నేను ఒక దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను I అన్నాడు. am willing to be one who will cut a wood. నేను కట్టెలు నరికేటువంటి వాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. Or somebody who will draw water for the missionary. మిషనరీకి నీళ్లు చేతికి తీసుకొని వచ్చేటువంటి వ్యక్తిగా ఉండటానికైనా ఇష్టపడుతున్నాను. Only one thing I desire. ఒకటే ఒకటి నేను ఆశిస్తున్నాను. That I should be one who will be profitable to God's kingdom. నేను దేవుని యొక్క రాజ్యమునకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని మాత్రమే కోరుతున్నాను. I want to be doing anything for the extension of God's kingdom. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకే నేను ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాను. Let it be anything, let me fit into God's plan. అది ఏదైనప్పటికీ కూడా నన్ను దేవుని యొక్క ప్రణాళికలో ఇమడాలి. So he went to China. ఆయన చైనాకు వెళ్ళాడు. At that time, Robert Morrison was the missionary over there. ఆ సమయంలో అక్కడ రాబర్ట్ మోరిసన్ గారు మిషనరీగా సేవ చేస్తూ ఉన్నారు. He was willing to serve, to be there as a servant. ఆయన ఒక పనివాడిగా సేవ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. In few years' time, కొద్ది సంవత్సరాల కాలంలో when Robert Morrison left, రాబర్ట్ మోరిసన్ గారు వెళ్ళిపోయినప్పుడు and John Milne became the missionary in China, జాన్ మిల్లే గారు చైనాలో మిషనరీగా అయిపోయారు. God used him mightily. దేవుడు ఆయన బలంగా వాడుకున్నారు. Because ఎందుకంటే there was humility, ఆయనలో దీనత్వం ఉండింది. there was earnestness in his heart to be of use for God's kingdom in whatever position God wanted him to be. దేవుడు ఆయన ఎలాంటి హోదాలో స్థితిలో ఉండమని కోరినప్పటికీ కూడా ఆ స్థాయిలోనే దేవుని మహిమార్థమే తాను సేవ చేయాలని ఆశించాడు. He had faith. ఆయన ప్రణాళికలు విడిపోవాలని ఆయన విశ్వాసం ఉండింది. And God lifted him up. దేవుడు ఆయన పైకి హెచ్చించాడు. And the Glasgow University gave him one doctorate in divinity at the end. చివరిలో గ్లాస్గో యూనివర్సిటీ వారు ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు డివినిటీలో. They had to acknowledge the service he rendered for God's kingdom. దేవుని యొక్క రాజ్యం కొరకే ఆయన చేసినటువంటి ఆ పరిచర్యను వారు గుర్తించారు. Profitable to God. దేవునికి ప్రయోజనకరంగా ఉండినాడు. God has a call and purpose for our lives too. దేవుడు మన యొక్క జీవితాల పట్ల కూడా ఒక పిలుపును ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. How we fitted into that plan. మనం ఆ యొక్క ప్రణాళికలో ఏ రీతిగా ఇముడుతూ ఉన్నాం. Mary was willing to be whatever God wanted her to be. మరియా దేవుడు తనను ఏమై ఉండాలని కోరారో అలా ఉండటానికి తాను ఇష్టపడింది. Solomon writes in Ecclesiastes 2nd chapter. ప్రసంగి 2వ అధ్యాయంలో సొలొమోను రాస్తూ ఉన్నాడు. Ecclesiastes 2 verse 26.
ప్రసంగి 2:26 For God gives wisdom and knowledge and joy to a man who is good in his sight. But to the sinner he gives the work of gathering and collecting, that he may give to him who is good before God. This is also vanity and grasping for the wind. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇచ్చుటకు వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకటి గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. That's grasping for the wind. అంటే గాలి కొరకై పడిన ప్రయాసలా ఉంది. Today the world grasps for the wind. ఈ దినాల్లో ఈ లోకం గాలి కొరకై ప్రయాసపడుతూ ఉంది. They don't know which direction they are going. వాళ్ళు అసలు ఏ దిశలో వెళుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. They have no place for the word of God to work in their lives. వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం కార్యం చేయడానికి వాళ్ళలో చోటు లేదు. They don't want God to guide them. దేవుడు వారిని నడిపించడం వారికి ఇష్టం లేదు. No faith in the word of God to build their lives. వాళ్ళకి జీవితాలు కట్టుకునడానికి దేవుని యొక్క వాక్యంలో వారికి విశ్వాసము లేదు. But when you look at Mary, అయితే మీరు మరేడు వైపు చూస్తే she had only one desire. ఆమెకు ఒకే ఒక ఆశ ఉండింది. Let me please God through my life. నేను నా యొక్క జీవితం ద్వారా దేవుని సంతోష పెడతాను. What's our desire today? ఈ రోజు మన యొక్క ఆశ ఏంటండి? When we are here remembering the first coming of Lord Jesus, యేసు ప్రభు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఉన్న సమయంలో do we desire, Lord, let me please you with my life? ప్రభువా నా యొక్క జీవితంతో నన్ను మిమ్మల్ని సంతోషపెట్టనివ్వండి అని ఆశ కలిగి ఉన్నామా? This one life which you gave me, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఒక్క జీవితము let me live for you. నీ కొరకే నన్ను జీవించనివ్వండి. Let me bring glory to your name. నీ యొక్క నామానికి నన్ను మహిమ తీసుకుని రానివ్వండి. Whatever you want you to be, whatever you want to make me, let me be that. ప్రభువా మీరు నన్ను ఎలా ఉండాలని కోరుతున్నారో, ఎలా చేయాలని కోరుతున్నారో నన్ను ఆ రీతిగానే ఉండనివ్వండి. What a blessing that becomes. అది ఎంత ఆశీర్వాదం అవుతుంది. How pleasing it will be to the Creator. ఆ సృష్టికర్తకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. And how it will be fulfilling God's great plan and purpose. అది ఎలా దేవుని యొక్క గొప్ప ప్రణాళికను, ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. So when we look at all those people who are in the first Christmas, మొట్టమొదటి క్రిస్మస్ లో ఉన్న వారందరినీ కూడా మనం చూసినప్పుడు they truly decided that they should fit into God's plan. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో ఇమిడిపోవాలని నిజంగా ఆశించారు. Willing to obey. లోబడటానికి ఇష్టపడ్డారు. They had faith in the word of God. వారికి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ఉండింది. You know, when the angel told Mary that she will conceive, అంటే ఆమె గర్భం ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని దేవదూత మరియతో చెప్పినప్పుడు that was something impossible. అది అసాధ్యమైనటువంటి కార్యం. But she had faith to believe in the mighty work of God. అయితే దేవుని యొక్క బలమైన కార్యమును నమ్మేటువంటి విశ్వాసం మరియకు ఉండింది. The angel told her there's nothing impossible with God. దేవదూత ఆమెతో చెప్పాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. She could believe it. ఆమె దాన్ని నమ్మగలిగింది. You know, when we come to God and seek Him, మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన వెతికినప్పుడు how much we trust in the power of God to work in our lives. మన జీవితాల్లో కార్యం చేయడానికి దేవుని యొక్క శక్తిని ఎంత మేరకు మనం నమ్మగలుగుతూ ఉన్నాం? How much we expect from God. దేవుని నుంచి మనం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాం? Do we think God can change our life situations? దేవుడు మన జీవిత పరిస్థితులు మార్చివేయగలడని మనం నమ్ముతూ ఉన్నామా? Today there are many living without hope. ఈ దినములలో అనేక మంది నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. They don't know what is ahead tomorrow. రేపు వారికి ఏం కాచుకొని ఉన్నదో వారికి తెలియదు. And when we go around with this good news, మనం ఈ శుభవార్త తీసుకుని చుట్టూ వెళ్తూ ఉన్నప్పుడు we see so many in great sorrow. అనేక మంది గొప్ప దుఃఖంలో ఉండటాన్ని చూస్తూ ఉన్నాం. What we truly desire is to give them Jesus. మనం నిజంగా ఆశించేది ఏమంటే వారికి యేసుక్రీస్తు ప్రభువుని ఇవ్వాలని మాత్రమే. Jesus who can do all things for them according to their life challenges and need. వాళ్ళకి జీవితంలో ఉన్న సవాళ్ళకు అవసరాలకు తగ్గట్టుగా సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాల్లో జరిగించడానికి Mary found that. మరియా దానిని కనుగొన్నది. Mary understood the power of God. మరియా దేవుని యొక్క శక్తిని గ్రహించింది. She totally believed in what God can do for her. దేవుడు ఆమె నిమిత్తం ఏం చేయగలడో ఆమె నిజముగా విశ్వసించింది. And what angel told her will be fulfilled. దేవదూత తనతో చెప్పినది నెరవేర్చబడుతుంది అని నమ్మింది. You know, when you look at the first chapter of Luke, లూకా సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తే verses 46 and 47. 46, 47 వచనాల్లో My soul magnifies the Lord, and my spirit has rejoiced in God my Savior. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 45వ వచనం. My soul magnifies the Lord. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. Oh, that's what she wanted to do.
అదే ఆమె చేయాలని కోరింది. Magnifying the Lord. ప్రభువుని మహిమపరచటము. To tell the world the greatness of God. ఈ యొక్క లోకమునకు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరచటం. Through her life she wanted to tell the world what mighty things God has done in her life. తన యొక్క జీవితం ద్వారా దేవుడు తన జీవితంలో ఎంత బలమైన కార్యాలు చేశారో లోకానికి ఆమె చాటించాలని కోరింది. And how to magnify the Lord and present this Lord to the needy ones. ఎలా ప్రభుని గణపరచాలో, అవసరంలో ఉన్న వారికి ప్రభుని ఎలా అందించాలో అని. Oh, let God be glorified. దేవుడే మహిమపరచబడును గాక. That was her life. అది ఆమె యొక్క జీవితం. My soul magnifies the Lord. నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది. And what she says, my spirit has rejoiced in my Lord. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అన్నది. Oh, she was in a difficult situation of life. ఆమె జీవితంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండింది. But she knew one thing. అయితే ఒక విషయం ఆమెకు తెలుసు. She was fulfilling God's plan and purpose for her life. తన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశాన్ని తాను నెరవేరుస్తూ ఉండింది. And she knew through her God wants to magnify His own name. అంటే తన ద్వారా దేవుడు తన సొంత నామాన్ని గణపరచుకోవాలని కోరుతున్నాడనే సంగతి ఆమెకు తెలుసు. And she acknowledged her need for the Savior. అంటే రక్షకుని యొక్క తన అవసరతను కూడా తాను అంగీకరించింది. That's why she was rejoicing in God. కాబట్టి ఆమె దేవునిలో ఆనందిస్తూ ఉండింది. And in the 48th verse, 45వ వచనంలో she says, He has regarded the lowly state of His maidservant, and behold, henceforth all generations will call me blessed. 47వ వచనము 49వ వచనము ఆయన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. రెండవ భాగము ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. So she was acknowledging her lowly state. కాబట్టి తన దీనస్థితిని తాను అంగీకరిస్తూ ఉండింది. And she was telling, in spite of what I am, అంటే నేను ఇలా ఉండినప్పటికీ కూడా ఉంటుంది, God has chosen me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. Oh, how humble a state she was acknowledging. ఎంత దీనమైన స్థితిని తాను అంగీకరిస్తూ ఉండింది. Humility in all situations. అన్ని పరిస్థితులలో కూడా దీనత్వం. Nothing to boast about. గొప్పగా చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. She was glorifying God. ఆమె దేవుని మహిమపరుస్తూ ఉండింది. How she could glorify God at all times? ఎందుకు ఆమె అన్ని వేళలా కూడా ఎలా ప్రభుని మహిమపరచగలిగింది? She was a person who was saturated in the word of God. ఎందుకంటే ఆమె దేవుని యొక్క వాక్యంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి. That's what we see in her song. తన యొక్క పాటలో అదే మనం చూస్తాం. She knew the word of God. ఆమెకి దేవుని యొక్క వాక్యము తెలుసు. And she believed that God is able to do great things. దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అని తాను విశ్వసించింది. There are many people in this world ఈ లోకంలో అనేక మంది ఉన్నారు who know the word of God. దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు. When you look at the Pharisees at the time when Jesus was born, యేసు ప్రభు జన్మించిన సమయంలో మనం ఆ పరిసయ్యులను చూస్తే they know many of the prophetic books by heart. వారికి ప్రవచనాత్మక గ్రంథాలు అనేక కంఠస్థంగా వచ్చు. They knew it by heart. వారికి కంఠస్థం వచ్చాయి. But they did not believe it. అయితే వారు వాటిని విశ్వసించలేదు. Oh, they could not truly apply that into their lives. వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో దాన్ని అన్వయించుకోలేదు. Oh, they thought if Jesus comes in, వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు కనుక లోపలికి వచ్చారంటే Jesus will expose them. యేసు వారికి స్థితిని బయటపెట్టేస్తాడని, They will lose their position. వారికి పదవులు వారు కోల్పోతారేమో అని. They could have fallen at His feet, ఆయన పాదముల మీద వారు పడి ఉండాల్సింది, worshipped Him. ఆయన ఆరాధించుండాల్సింది, They could have humbled themselves before Him. ఆయన తమ తాము తగ్గించుకుని ఉండాల్సింది. They did not do that. వాళ్ళు అది చేయలేదు. But here కానీ ఇక్కడేమో we see Mary. మరి మనం చూస్తూ ఉన్నాం. She magnified the Lord. ఆమె దేవుని మహిమపరిచింది, కనపరిచింది. The one God chosen, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ వ్యక్తి, the Lord knew her heart. ప్రభుకి ఆమె హృదయం తెలుసు. God looks at your heart. దేవుడు నీ హృదయం వైపు చూస్తాడు. And His selections are according to her heart. ఆయన యొక్క ఎంపికలు మన హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. So when you look at the 45th verse here, ఇక 45వ వచనం మనం చూస్తే Luke chapter 1 verse 45. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో, Blessed is she who believed, for there will be fulfillment of those things which were told her from the Lord. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. Blessed is she who believed.
నమ్మిన ఆమె ధన్యురాలు. Mary had believed something very impossible, మరియా అసాధ్యమైనటువంటి దాన్ని నమ్మింది. something which never happened before. అంతకుముందు ఎన్నడూ కూడా జరగనటువంటి దాన్ని నమ్మింది. But she knew the word of God. అయితే ఆమెకు దేవుని యొక్క వాక్యం తెలుసు. She knew the Lord is able to carry it out what He has promised. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చగలడని దాన్ని నమ్మింది. Understanding the power of God's word, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని గ్రహించడం, believing the promises of God. దేవుని యొక్క వాగ్దానములలో విశ్వాసం ఉంచడం. How much do we trust in the promises of God? దేవుని యొక్క వాగ్దానములు మనం ఎంతవరకు నమ్ముతూ ఉన్నాం? How much do we believe that God is able and willing to fulfill what He has spoken to us? దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడో దాన్ని ఆయన నెరవేర్చగలని ఎంతవరకు మనం నమ్ముతూ ఉన్నాం దాన్ని. So here the 37th verse, ఇక్కడ 37వ వచనంలో here it says, for with nothing will be impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఇక్కడ చెప్పబడింది. Meaning, అంటే no word of God will be powerless. ఏ దేవుని యొక్క మాట కూడా శక్తిహీనంగా ఉండదు. God is able and willing to fulfill His word. దేవుడు సాధ్యం చేయగలవాడు, తన వాక్యం నెరవేర్చగలడు. Today, ఈ దినాలు the devil deceives. సాతాను మోసం చేస్తూ ఉంటాడు. Devil wants to tell us these are all untruth. సాతాను ఇవన్నీ కూడా అసత్యాలని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. He's a liar. వాడు అబద్ధికుడు. He tells us all this, don't believe in it. వీటన్నిటిని కూడా మీరు నమ్మవద్దని వాడు మనతో అంటాడు. Oh, how he wants to divert our attention from God and in His word. దేవుని నుంచి, దేవుని యొక్క వాక్యం నుంచి మనకి నిమగ్నత ఎలా పక్కకు మళ్ళించాలని వాడు కోరుతూ ఉన్నాడు. How he wants to make us believe the promises of God are powerless. అంటే దేవుని యొక్క వాగ్దానాలు శక్తి లేనివని మనం నమ్మేలా చేయడానికి వాడు ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. How God wants to look to Him. ఎలా దేవుడు మనం ఆయనను చూడాలని కోరుతున్నాడు. Understand the power of God to work in our lives. మన జీవితంలో క్రియ చేయడానికి దేవుని యొక్క శక్తిని నమ్మడం. You know, when I was reading the biography of Bhagat Singh, భగత్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర నేను చదువుతూ ఉన్నప్పుడు at the beginning, he was one who hated the Bible. ఆయన దేవుని యొక్క వాక్యమైన బైబిల్ని ద్వేషించిన వాడు ఆరంభంలో. After finding Christ, క్రీస్తును కనుగొన్న తర్వాత, after he got his new life, ఆయన కొత్త జీవితం వచ్చిన తర్వాత, he thought, I can send some money for God's work and live comfortably. నేను దేవుని సేవ కొరకే కొంత డబ్బును పంపించి నేను సౌఖ్యంగా జీవించవచ్చు అని భావించాడు. He thought, let me live in comfort ఆయన అనుకున్నాడు, నేను సౌఖ్యంగా జీవిస్తాను and send money for the work of God. దేవుని సేవ కొరకే నేను డబ్బు పంపిస్తాను అనుకున్నాడు. Then God told him one thing. అప్పుడు దేవుడు ఆయనకు ఒక విషయం చెప్పారు. I don't want your money. నీ డబ్బు నాకు అక్కరలేదు, I want you. నాకు నీవే కావాలి అన్నాడు. I am not looking for your money. నేను నీకు డబ్బు కొరకే చూడటం లేదు, I want you to be serving me. నీవు నన్ను సేవించడం నాకు కావాలి అన్నాడు. Oh, of course, he was willing to obey God. సరే, ఆయన దేవునికి లోబడడానికి ఇష్టపడ్డారు. We saw what Mary. మరి ఏం చేసినా చూసాం. Mary was available to God for His purposes. దేవుని ఉద్దేశాల కొరకే మరియా దేవునికి అందుబాటులో తనను అర్పించుకుంది. God is looking at our lives. దేవుడు మన జీవితాల వైపు చూస్తూ ఉన్నాడు. Are we available for His purposes? ఆయన ఉద్దేశాల కొరకే మనం ఆయనకు అందుబాటులో ఉన్నామా? Oh, how important for us to understand. ఇది అర్థం చేసుకోవడం మనకి ఎంత ప్రాముఖ్యమైంది. Mary said, మరియా He has regarded my lowly state. నా దీన స్థితిని ఆయన కటాక్షించాడు. She was acknowledging herself. తన స్థితిని తాను అంగీకరిస్తా ఉండింది, ఒప్పుకుంటా ఉంది. When we acknowledge our own lowly state, మన సొంత దీనమైన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు we will be willing to accept whatever God wants us to be. దేవుడు మనం ఏమి కావాలని కోరుతున్నాడో అది ఏదైనా బట్టి కూడా మనం అలా అవడానికి ఇష్టపడిపోతాం. Looking at Mary, మరి చూస్తే we know she had the maturity in spiritual way. ఆత్మీయ రీతిగా చూస్తే ఆమెకు పరిపక్వత ఉండింది. She could accept that challenge. ఆ సవాలును తాను అంగీకరించగలిగింది. Oh, she knew people will not believe when she says she conceived by the Holy Spirit. తాను పరిశుద్ధాత్మను గర్భం ధరించారనే సంగతి ప్రజలతో చెప్తే వారు నమ్మరనే సంగతి ఆమెకు తెలుసు. She was willing to bear the reproach. ఆ యొక్క నిందను భరించడానికి ఆమె ఇష్టపడింది. And how she took it herself upon herself, believing that God is able to fulfill what He has promised. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చగలడని ఆయన చెప్పిన దాన్ని నమ్మడానికి ఎలా ఆమె ఇష్టపడింది. But only one thing she said. అయితే
ఒక్కటే తాను ఆశించింది. She wanted to obey the word of God. దేవుని యొక్క వాక్యమునకు తాను లోబడాలని కోరింది. She wanted to fulfill God's purposes for her life. తన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని కోరింది. The one life which God has given us. దేవుడు మనకి ఇచ్చిన ఒక్క జీవితము. Let us truly desire మనం నిజముగా ఆశ కలిగి ఉందాం. that we will fulfill all the purposes of God. తద్వారా దేవుని యొక్క సకల ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి. Let us desire to please God. మనం దేవుని సంతోషపెట్టడానికి ఆశిద్దాము. Let that be our life's longing. అదే మన జీవితం యొక్క ఆశగా కలిగి ఉందాం. All other things, the vain things of the world, మిగిలినవన్నీ కూడా లోక సంబంధమైన వ్యర్థమైనవి. it cannot bring true joy. అవి నిజమైన సంతోషాన్ని తేలేవు. When you fit into God's plan and purpose, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉద్దేశంలో ఇమిడినప్పుడు it is for God to carry you through. నిన్ను ముందుకు తోడుకొని వెళ్ళడం దేవుని వంతే అది. You know, building God's kingdom. దేవుని యొక్క రాజ్యం కట్టడం అంటే We may have to face many trials, మనం అనేక శ్రమలు ఎదుర్కోవాల్సి రావచ్చు. reproach, నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. misunderstandings. అంటే మన మనస్మత చేసుకునేటువంటి We వ్యక్తులు ఉండొచ్చు. may face shame, అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. or we may be put to shame and gossip. మనం అవమానంలో పెట్టబడవచ్చు, లేదంటే మన గురించి చెడుగా మాట్లాడుకోవచ్చు. We may have to face many situations. మనం అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చేమో. But Kani. what are we going to choose? మనం దేన్ని ఎంపిక చేసుకోబోతున్నాం? Do we want to choose the way that God wants us to follow and obey? మనం దేవుడు మనల్ని వెంబడించాలని లోబడాలని కోరుతున్న మార్గాన్ని ఎంపిక చేసుకుంటూ ఉన్నామా? That's the only way to magnify God. దేవుని గణపరచగలిగిన మార్గం అదొకటే. Mary magnified God మరియా దేవుని గణపరిచింది by submitting herself to God's purpose for her life. తన యొక్క జీవితం పట్ల దేవుని ఉద్దేశానికి తను తాను అర్పించుకోవడం ద్వారా దేవుని గణపరిచింది. Then it is God to equip us. మనం శక్తితో నింపడం దేవుని వంతే. It is God to teach us. మనకు నేర్పించడం అనేది దేవుని యొక్క వంతే. It is God to fulfill His plan for our lives. మన యొక్క జీవితం పట్ల తన ప్రణాళిక నెరవేర్చడం కూడా దేవుని యొక్క వంతే. You know, God is the best teacher. దేవుడే శ్రేష్టమైనటువంటి బోధకుడు. You know, when you read many of the missionary lives, అనేక మంది మిషనరీల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు God called them for great purposes of His. ఆయన గొప్ప ఉద్దేశాల కొరకే దేవుడు వారిని పిలిచారు. Much beyond them to do. అంటే వాళ్ళు చేయడానికి వాళ్ళ శక్తి మించినవి. But God equipped them. అయితే దేవుడే వారి శక్తితో నింపాడు. And when we are available for God, మనము దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు how God wants to make use of us. ఎలా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. Sadly, today we are too busy for God. ఈ దినాల్లో చాలా విచారకరంగా దేవునికి సమయం లేకుండా మనం పనిలో చాలా ముమ్మరమైపోయాం. Too busy for even to come for the prayer meetings. ప్రార్థన కూటాలకు రావడానికి కూడా సమయం లేకుండా పనిలో మునిగిపోయాం. Oh, how sad it is. ఎంత విచారం అది. Not available for God. దేవునికి అందుబాటులో లేకుండా ఉండడం. Mary was available. మరియా అందుబాటులో ఉండింది. All those who were the first Christmas were available for God's purposes. మొట్టమొదటి క్రిస్మస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి ఉద్దేశాల కొరకు వారు అందుబాటులో ఉండినారు. He's calling us. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Let us be willing to be available for God. మనం దేవునికి అందుబాటులో ఉండడానికి ఇష్టపడదాం. And as we look at Mary, మరి వైపు మనం చూస్తే we see how God prepared her and used her for His purposes. ఎలా దేవుడు ఆమెను సిద్ధపరిచి తన ఉద్దేశాల కొరకు ఆమెను వినియోగించుకున్నాడు. But one thing, అయితే ఒకటి, she too needed the Savior. ఆమెకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నారు. And there are some people who worship her. కొంతమంది ఆమెను ఆరాధించే వారు ఉన్నారు. There is only one person who can be worshipped. ఆరాధించగలవలసినటువంటి కేవలం ఒక వ్యక్తి మాత్రమే. That's a living God. జీవమున్న దేవుని మట్టికే మనం ఆరాధించాలి. But just we see the life of Mary, అయితే మనం మరి యొక్క జీవితాన్ని చూస్తే to understand how she pleased God. ఆమె ఎలా దేవుని సంతోషపెట్టిందో చూస్తే, and how she was willing to fit into God's plan and purpose. ఎలా దేవుని యొక్క సంకల్పంలో ఉద్దేశంలో తాను ఇవ్వడానికి ఇష్టపడింది. So that's what we see. అదే మనం చూస్తూ ఉన్నాం. But the main person of this first Christmas, అయితే మొట్టమొదటి క్రిస్మస్ లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే is Jesus Himself. యేసు ప్రభువే. Jesus came seeking after us. యేసు ప్రభువు మనల్ని వెతుక్కుంటా వచ్చారు. And He came seeking after every one of us that we may find the right place with God. దేవునిలో మన సరైన స్థానాన్ని కనుగొనడానికి మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వెతుక్కుంటా వచ్చారు. That we may be fitted into God's plan for our life. తద్వారా మనకి జీవితంలో పట్ల దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఇవ్వడానికి, whatever is our life state today, ఈ రోజు మనకి జీవిత స్థితి ఎలా ఉన్నప్పటికీ God is willing to change it.
దేవుడు దాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He is willing to transform it. ఆయన దాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. That's why the very Creator came down. అందుకే సృష్టికర్త తానే కిందికి దిగొచ్చాడు. So when we are looking at Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూసేటప్పుడు verse 7, we say there was no room in the inn for Mary. 7వ వచనంలో ఈ మరియకు ఆ సత్రంలో స్థలం లేదని చూస్తాం. The man of God William Barclay once said, విలియం బార్క్లే గారు ఒకసారి ఏమన్నారంటే, there was no room for Mary in that inn. ఆ యొక్క సత్రంలో మరియకు స్థలం లేదు. Neither Jesus had any room anywhere. యేసు క్రీస్తు ప్రభుకైతే స్థలం మరి ఎక్కడా కూడా లేదన్నారు. When Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు his own did not receive him. ఆయన సొంత వారే ఆయన స్వీకరించలేదు. They did not give a place for Jesus in their hearts. వారి హృదయాల్లో వారు యేసు క్రీస్తు ప్రభుకి స్థలం ఇవ్వలేదు. But Jesus had one place. అయితే యేసు ప్రభు ఒక స్థలం ఉండింది. That was at the cross. అది శిలువ మీదనే. He came to be on that cross to deliver us from the hands of Satan. సాతాను యొక్క హస్తాల నుంచి మనల్ని విడిపించడానికి ఆ శిలువ మీద ఉండడానికి ఆయన వచ్చారు. He never wanted to come into the overcrowded hearts. ఆయన కిక్కిరిసిపోయిన హృదయాలకు రావడానికి ఎన్నడూ కూడా ఆయన ఇష్టపడలేదు. Today the hearts are crowded with many plans of their own. వారి సొంత సంకల్పాలతో కిక్కిరిసిపోయిన హృదయాలకు రావడానికి ఇష్టపడలేదు. They desire many things to accomplish. వాళ్ళు ఎన్నో సాధించాలని ఆశిస్తూ ఉంటారు. Many worldly plans. ఎన్నో లోక సంబంధమైన ప్రణాళికలు. But God's plan for us is something different. అయితే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక భిన్నమైనటువంటిది. To make use of us. మనల్ని వినియోగించుకోవడం. To be available for God. దేవునికి మనము అందుబాటులో ఉండడం. And to give us His peace and joy in our lives. మన జీవితంలో ఆయన శాంతిని సంతోషాన్ని మనకి ఇవ్వడం. What great plan God has for us. మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. When you come back Luke's 2nd chapter, తిరిగి లూకా 2వ అధ్యాయానికి వస్తే verse 10. 10వ వచనంలో, Then the angel said to them, "Do not be afraid, for behold, I will bring you good tidings of great joy will be to all people." అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. Good tidings of great joy. మహా సంతోషకరమైన సువార్తమానం. This is the greatest news which we ever can carry. మనం ఎన్నడైనా సరే తీసుకుని వెళ్ళగలిగినటువంటి అన్నిటికంటే మించిన శ్రేష్టమైన వర్తమానం ఇది. Many times we are keen to carry some news about somebody. చాలా సార్లు ఎవరి గురించి ఒక వార్త తీసుకుని వెళ్ళడానికి మనం చాలా శ్రద్ధ వహిస్తాం. But here, కానీ ఇక్కడేమో this is the greatest news ever we can give. మనం ఇవ్వగలిగినటువంటి దేనికంటే కూడా మించిన గొప్ప వార్త ఇది. Good tidings of great joy. మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. Because those who truly receive this news with true faith, నిజమైన విశ్వాసంతో ఎవరైతే ఈ యొక్క సువర్తమానాన్ని గైకొంటారో, those who would believe in the one who came, వచ్చినటువంటి ఆయనలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, he is willing to transform their lives. ఆయన వారి యొక్క జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. Whatever is their life's challenge and situation, వాళ్ళ జీవిత పరిస్థితులు కానీ సవాళ్ళు కానీ ఏ రీతిగా ఉన్నా సరే, he wants to give newness. ఆయన నూతనత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. He wants to give hope. ఆయన నిరీక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. He came down to show the Heavenly Father loves you. పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించుచున్నాడని ఆయన కిందకు వచ్చి చూపించాలని కోరాడు. With him ఆయన came truth and grace. ఆయనతో పాటు సత్యము కృప వచ్చాయి. That's what the Bible reminds us. అదే బైబిల్ మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. Today in the world we can hardly find truth. ఈ దినాల్లో లోకంలో మనం మహా అయితే గాని సత్యాన్ని కనుగొనలేము. You look at some of the social media postings. కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్లు చూస్తే They lie and deceive us. వాడు అబద్ధాలు ఆడి మనల్ని మోసం చేస్తారు. The world wants to deceive us. ఈ లోకం మనల్ని మోసం చేయాలని కోరుతూ ఉంది. But Jesus came అయితే యేసు ప్రభు వచ్చింది that we may understand the truth and the love of God. మనము సత్యమును దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని వచ్చారు. The truth that God loves you. దేవుడు నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు అనే సత్యం. The truth that God has a plan for you. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యము. The truth that God sent His only begotten Son for you. దేవుడు తన ఏకైక కుమారుని నీ కొరకే పంపించాడు అనేటువంటి సత్యము. To take away your sin. నీ పాపాన్ని తీసివేయడానికి. To take away every impact of the work of the enemy in your life. శత్రువు యొక్క ప్రభావం నీ జీవితంలో ప్రతివిధంగా కూడా తీసివేయడానికి. And to impact grace into us. మనలో కృప యొక్క ప్రభావాన్ని చూపించడానికి. In the Old Testament,
పాత నిబంధనలో we see Moses, with Moses law came. మోసే ద్వారా ధర్మశాస్త్రం రావడాన్ని మనం చూస్తాం. Oh, that law is a very tough taskmaster. ఆ యొక్క ధర్మశాస్త్రం చాలా కఠినమైనటువంటిది. But Jesus came. కఠినమైన యజమాని యేసు వచ్చింది ఎందుకంటే That grace came with him. కృప ఆయనతో పాటు వచ్చింది. That grace made me stand here. ఆ కృపే నన్ను ఇక్కడ నిలబడేలా చేసింది. That grace gave us new life to us. ఆ కృప మనకు క్రొత్త జీవాన్ని ఇచ్చింది. We received the blessings of God which we never deserved. మనం ఎన్నడూ కూడా పాత్రులము కానటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందాం. We were chosen for his great purposes. మనం ఆయన గొప్ప ఉద్దేశాల కొరకే ఎన్నుకొనబడ్డాం. With Jesus came that grace. యేసు ప్రభుతో ఆ కృప వచ్చింది. And God's plan is that we all must receive it. ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏమంటే మనందరం కూడా ఆ కృప పొందుకోవాలని. When John Newton wrote his hymn Amazing Grace, అమేజింగ్ గ్రేస్ అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృప అనేటువంటి పాటను జాన్ న్యూటన్ గారు రాసినప్పుడు he wrote it is grace that brought me this far. కృపే నన్ను ఎంత మేరకు తీసుకుని వచ్చింది అని ఆయన రాశాడు. And this grace will take me home. ఈ కృపే నన్ను పరలోకానికి చేరుస్తుంది అన్నాడు. That love of God, ఆ దేవుని యొక్క ప్రేమ, something which we never deserved. మనం ఎన్నడూ కూడా పాత్రము కానటువంటి ఆ ప్రేమ, In spite of what we are, మనం ఏమై ఉన్నప్పటికీ కూడా God has a great love and plan for us. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను ప్రేమను కలిగి ఉన్నారు. So why Jesus came? ఎందుకు యేసు వచ్చారు? When you look at 1 John, మొదటి యోహాను చూస్తే 3rd chapter, 3వ అధ్యాయంలో verse 5. 5వ వచనంలో 1 John 3:5. మొదటి యోహాను 3వ అధ్యాయం And you know that he was manifested to take away our sins, and in him there is no sin. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. He was manifest to take away our sin. మన పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. So in Matthew's gospel we read the angel telling Joseph, మత్తయి సువార్తలో దేవదూత యోసేపుతో చెప్పడాన్ని చూస్తాం. he will save his people from their sin. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. Something which God alone can do it. కేవలం దేవుడు మట్టుకే చేయగలిగిన కార్యం అది. To save us from our sin. మన పాపముల నుంచి మనం రక్షించడం. Our sin deserves punishment. మన పాపములకు శిక్ష అనేది మనం తగుదాం దానికి. Only Jesus came down to forgive us. మనల్ని క్షమించడానికి కేవలం యేసు ప్రభువే కిందికి దిగి వచ్చాడు. Only remission of sin, remission of blood can forgive us. అంటే పాపం మట్టికి తొలగించడానికి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మట్టికే సాధ్యమవుతుంది. Jesus shed his own blood. క్రీస్తు తన సొంత రక్తాన్ని చిందించారు. Around 200 years back, one missionary called Jacob Chamberlain came to Hyderabad. దాదాపు 200 సంవత్సరాల క్రితం జేకబ్ చాంబర్లిన్ అనేటువంటి మిషనరీ గారు హైదరాబాద్కి వచ్చారు. When he came, ఆయన వచ్చినప్పుడు he distributed some tracts. ఆయన కొన్ని కరపత్రాలు ఇక్కడ పంచారు. And many people said, చాలా మంది అన్నారు, oh, this tract is made out of fat of pig. ఈ యొక్క కరపత్రము పంది యొక్క కొవ్వుతో తయారు చేశారు అన్నారు. Some people said, కొంతమంది అన్నారు, no, it is made from fat of a cattle. లేదు, అది పశువుల యొక్క కొవ్వుతో చేయబడిందండి అన్నారు. Oh, the people were very annoyed. ప్రజలు చాలా విసుగు చెందారు. They wanted to kill this man. ఈ వ్యక్తిని వారు చంపేయాలని కోరారు. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, wait, I want to tell you one story. ఆగండి, నేను ఒక కథ చెప్దామనుకుంటున్నాను. After that you kill me. ఆ కథ చెప్పిన తర్వాత చంపండి అన్నాడు. Then he started telling that story. అప్పుడు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు. To begin with, ప్రారంభించడానికి he spoke from the Vedas. ఆయన వేదాల నుంచి చెప్పాడు. And he said about sin. ఆయన పాపం గురించి చెప్పాడు. Vedas speaks about sin. వేదాలు పాపం గురించి మాట్లాడుతున్నాయి. Then he asked one thing. అప్పుడు ఒక విషయాన్ని అడిగాడు. He asked those people who were there, అక్కడ ఉన్న వారిని అడిగాడు, is there any solution for sin in your book? మీ గ్రంథంలో ఈ పాపానికి పరిష్కారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. Can anyone point me out? ఎవరైనా నాకు చూపించగలరా అని అడిగాడు. Can anyone tell me, is there any solution for sin? పాపానికి ఏదైనా విరుగుడు పరిష్కారం ఉందా ఎవరైనా చెప్తారా అని అడిగాడు. No one could find a solution. ఎవరు కూడా పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు. Then this
Jacob Chamberlain said, అప్పుడు ఆ జేకబ్ చాంబర్లైన్ గారు చెప్పారు, now let me complete my story. ఇప్పుడు నా కథ నేను ముగిస్తాను అని చెప్పాడు. He told about Jesus. అది యేసు ప్రభు గురించి చెప్పాడు. He told Jesus came down. యేసు ప్రభు కిందికి దిగొచ్చాడు. He took the human form. ఆయన మానవ రూపాన్ని ధరించాడు. He went to the cross and died for the sin of everyone. ఆయన శిలువ మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరి యొక్క పాపం కొరకు ఆయన చనిపోయాడు. That's the only atonement for your sin. నీ పాపానికి కేవలం అదొక్కటి మాత్రమే ప్రాయశ్చిత్తం. He suffered for you at the cross. ఆయన నీ కొరకు శిలువ మీద శ్రమ అనుభవించాడు. When the people heard the story, ప్రజలు ఈ వృత్తాంతాన్ని విన్నప్పుడు they started crying. వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. And at the end he said, చివరిలో ఆయన అన్నాడు, now you can do one thing. ఇప్పుడు మీరు ఒక కార్యం చేయొచ్చు. You can kill me. ఇప్పుడు నన్ను మీరు చంపేయొచ్చు అన్నాడు. My part is over. నేను చెప్పాల్సింది అయిపోయింది అన్నాడు. The people said, ప్రజలు అన్నారు, how can we kill you? నిన్ను ఎలా చంపగలం అన్నారు. We want to know more about this Jesus. ఈ యేసు ప్రభు గురించి మేము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నాం. Who came for the atonement of our sins? మా పాపములకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ఆయన గురించి. Let me find this atonement. నేను నీకు ప్రాయశ్చిత్తాన్ని కనుగొంటాను. The people started seeking for Jesus. వారు ప్రజలు యేసు ప్రభువుని వెతకడం ప్రారంభించారు. It was the greatest news ever they could hear. వాళ్ళు ఎన్నడైనా సరే వినగలిగిన అన్నిటికంటే మించిన గొప్ప సువర్తమానం అది. This is the greatest news for everyone. ప్రతి ఒక్కరికి కూడా ఇది అన్నిటికంటే మించిన గొప్ప సువర్తమానం. Those who found this Jesus. ఈ యేసు క్రీస్తు ప్రభువుని కనుగొన్నవారు. It's the greatest thing ever that can happen to them, to find him. ఆయన కనుగొనడం అనేటువంటిది వారి జీవితాల్లో ఎన్నడైనా సంభవించగలిగిన ఏ కార్యం కంటే కూడా గొప్ప కార్యం అది. He came seeking after us. ఆయన మనలను వెతుకుంటా వచ్చారు. That our sins be forgiven. తద్వారా మన పాపములు క్షమించబడడానికి. Whatever is our life today, ఈ రోజు మన జీవితం ఎలా ఉన్నా సరే, he is willing to do atonement for our sins. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Already Jesus has done at the cross. ఇప్పటికే యేసు శిలువ మీద దాన్ని చేసి ముగించాడు. We have to believe and come to Jesus. మనం విశ్వసించి యేసు ప్రభు చెంతకు రావాలి. He wants to save us from the punishment of sin. పాపం యొక్క శిక్ష నుంచి ఆయన మనల్ని రక్షించాలని కోరుతూ ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, he wants to save us from our sin. మన పాపం నుంచి ఆయన మనల్ని రక్షించాలని కోరుతూ ఉన్నారు. We see the bondage of sin. మన పాపం యొక్క దాస్యాన్ని చూస్తూ ఉన్నాం. The anger in our heart. మన హృదయాల్లో ఉన్న కోపం, The hatred in our heart. మన హృదయాల్లో ఉన్న ద్వేషం, The lust in our hearts. మన హృదయాల్లో ఉన్నటువంటి మోహం, The bitterness. మనకున్నటువంటి What all sin is there in our life? మన జీవితాల్లో ఏ పాపం ఉంటే అవన్నీ. Oh, he came to save us. మనం వాటి నుంచి ఆయన రక్షించడానికి వచ్చాడు. Do we look to him by faith? విశ్వాసంతో మనం ఆయనను చూస్తామా? Do we look to him that he may deliver us from this bondage of sin? ఈ పాపం యొక్క దాస్యం నుంచి మనల్ని విడిపించడానికే మనం విశ్వాసంతో ఆయన వైపు చూద్దామా? He alone can forgive us of our sins. కేవలం ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలడు. He came that we may find life. మనం జీవాన్ని కనుగొనాలి అని ఆయన వచ్చారు. So when we look at 8th verse here, 1 John 3:8. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, He who sins is of the devil, for the devil has sinned from the beginning. For this purpose Son of God has manifested, that he might destroy the works of the devil. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Oh, Jesus came to destroy the works of this devil. సాతాను యొక్క క్రియలను నాశనం చేయడానికే యేసు ప్రభు వచ్చారు. Today we see that. ఈ దినాల్లో దాన్ని మనం చూస్తున్నాం. The works of Satan. సాతాను యొక్క కార్యములు. He wants to bind us with sin. వాడు మన పాపంతో బంధించాలని చూస్తూ ఉన్నాడు. Not only that we are bound, మనం బంధించబడి ఉండటం మాత్రమే కాకుండా we want to pass on this curse to generations. ఆ యొక్క శాపాన్ని తరతరాలకు మనం సంక్రమింప చేయాలని కోరుతున్నాడు. The sin of the father, తండ్రి యొక్క పాపము coming upon his son. తనకి కుమారుడి మీదకి రావడం, The sin nature. పాప స్వభావం. How Satan wants to see that it's passed on. సాతానేడా అది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలని కోరుతున్నాడు. Jesus came down యేసు ప్రభు కిందికి దిగొచ్చాడు. that we find the sin being bound and being forgiven. కాబట్టి ఆయన పాపం పూర్తిగా బంధించబడి క్షమించబడడానికి ఆయన దిగొచ్చాడు. Every sin being bound. ప్రతి పాపము కూడా బంధించబడింది. Delivering us from the bondage of sin and curse. పాపము యొక్క శాపము యొక్క దాస్యం నుంచి మనల్ని విమోచించడానికి. How sad we see generations in curse. తరతరాలు కూడా శాపంలో మనం చూడడం ఎంత విచారకరం. Generations in bondage of sin. తరతరాలు పాపము యొక్క దాస్యంలో ఉండిపోవడం. It's the greatest news ever we can have is Jesus. మనం ఎన్నడైనా కలిగి ఉండగలిగిన అన్నిటికంటే మించిన గొప్ప సువార్తమానం యేసు ప్రభువే. In him there is forgiveness. ఆయనలో క్షమాపణ ఉంది.
In him there is new life. ఆయనలో క్రొత్త జీవితం ఉంది. When Jesus came truth and life and grace, యేసు ప్రభు సత్యముతో కృపతో వచ్చారు, that we may have the new life. తద్వారా మనం క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడానికి, All the past being forgiven, గతమంతా కూడా క్షమించబడడానికి, and our old nature being taken away, మన పాత స్వభావం తీసివేయబడడానికి, the curse of sin being removed, పాపం యొక్క శాపము తొలగించబడడానికి, the bondage of sin being taken away. పాపం యొక్క బంధకాలు తీసివేయబడడానికి. Whatever is our state today, ఈ రోజు మన స్థితి ఎలా ఉన్నా సరే he is willing to change it. ఆయన దాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. Greatest news ever we can carry. మనం ఎన్నడైనా కలిగి ఉండగలిగిన అన్నిటికంటే మించిన గొప్ప వర్తమానం ఇది. The greatest news ever we can give to anyone. మనం ఎవరికైనా ఎన్నడైనా ఇవ్వగలిగిన అన్నిటికంటే మించిన గొప్ప స్వర్తమానం ఇది. That's why the birth of Jesus is the greatest news. కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుక అన్నిటికంటే మించిన గొప్ప స్వర్తమానం. Let this news be given to everyone. ఈ యొక్క స్వర్తమానం ప్రతి ఒక్కరికి ఇవ్వబడనివ్వండి. Let them experience the power of the Savior. వారి రక్షకుని యొక్క శక్తిని అనుభవించనివ్వండి. Who wants to deliver us from every bondage. ప్రతి బంధకాల నుంచి మనం విడిపించాలని కోరుతున్నటువంటి ఆయన, Give us a new life. మన క్రొత్త జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నటువంటి ఆయన. We'll have a look at 1 John, 1 యోహాను 2nd chapter, 2వ అధ్యాయము 1 and 2. 1-2 వచనాలు. My little children, these things I write to you so that you may not sin. If anyone sins, we have an advocate with the Father, Jesus Christ the righteous. He himself is a propitiation for our sins, not only for ours, but also for the whole world. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. He himself is the propitiation for our sins. ఆయనే మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. And he is the advocate with the Father. ఆయన తండ్రి యొద్ద మనకు న్యాయవాదిగా ఉన్నాడు. He came down ఆయన క్రిందికి దిగొచ్చాడు, that we may find the power of the sacrifice. తద్వారా ఆయన బలి అర్పణ యొక్క శక్తిని మనం కనుగొనడానికి, The total change in our life. మన జీవితాల్లో పూర్తి మార్పును పొందడానికి, To give direction for our life. మన జీవితంకు దిశానిర్దేశాన్ని ఇవ్వడానికి. You know, when you look at many lives which Jesus changed, యేసు ప్రభు మార్చినటువంటి అనేక జీవితాలు మీరు చూసినప్పుడు how he changed them, ఎలా ఆయన వారు మార్చేశాడు, how he made them new creation, వారిని ఎలా నూతన సృష్టిగా ఆయన చేశాడు, how he made them live for Christ. వారిని ఎలా క్రీస్తు కొరకై జీవించేలా ఆయన చేశాడు. That's a plan for each and every one. అది ప్రతి ఒక్కరి ఎడల దేవుని యొక్క ప్రణాళిక. Let God equip us. దేవుడు మన శక్తితో నింపనిద్దాం. And on this Christmas day, ఈ క్రిస్మస్ రోజున as we remember the coming of the Lord Jesus, మన యేసు ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు let us find the power of God to do a new thing in our life. మన జీవితాల్లో నూతన కార్యం చేయడానికి దేవుని యొక్క శక్తిని మనం కనుగొందాము. Let us look to Jesus, యేసు ప్రభు వైపు చూద్దాం. who will transform us, మనల్ని మార్చేటువంటి ఆయన వైపు. who alone is the propitiation for our sins. మన పాపములకు కేవలం ఒకే ప్రాయశ్చిత్తమైనటువంటి ఆయన. And he wants to give us a new life. ఆయన మనకు క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. He wants to give us a new purpose for our life. మన యొక్క జీవితానికి ఒక కొత్త ఉద్దేశాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. Let us look to him. మనం ఆయన వైపు చూద్దాం. And when I was reading the life of Dr. Helen Rosioga, డాక్టర్ హెలెన్ గారి జీవితాన్ని చదువుతూ ఉండినప్పుడు how God transformed her, దేవుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చేశాడు, how beautiful life came out of her. ఆమె నుంచి ఎంత చక్కటి జీవితం జీవించబడింది. I'll take a few minutes to tell about her. ఆ గురించి చెప్పడానికి కొంచెం సమయం తీసుకుంటాను. As a young girl, when she found Christ, యవనస్తురాలుగా ఆమె క్రీస్తుని కనుగొన్నాం. the pastor, there was a pastor, పాదిగారు అక్కడ ఉండినారు. Graham Scoochie was a well-known man of God. గ్రామ్ స్కూచ్ గారు అనేటువంటి వారు ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు. He gave one verse to her. ఆయన ఒక వాక్యాన్ని ఇచ్చారు, వచనం. Philippians chapter 3 verse 10. ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనము. That I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being conformed to his death. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలువాడేటట్లు ఎరుగు నిమిత్తము. So that pastor told her, ఈ పాదిగారు ఆమెతో అన్నారు, today you know him, you have found him. ఈ రోజు నువ్వు ఆయన కనుగొన్నావు, నువ్వు ఆయన ఎరుగుదువు. Now let there be a new direction for your life. ఇప్పుడు నీ జీవితానికి నూతనమైనటువంటి దిశానిర్దేశాన్ని కలిగి ఉండు. Now let there be a new purpose for you. ఇప్పుడు నీవు ఒక నూతన ఉద్దేశం కలిగి ఉండు. And let you experience the power of resurrection of Christ. నీవు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవంలో చూడు. And be conformed
to this death of the Savior. రక్షకుని యొక్క మరణములో సమానము గల వ్యక్తిగా నువ్వు కా. So she started praying, ఆ ప్రార్థన చేయడం ప్రారంభించింది. Lord, I want to be like Jesus. నేను యేసుక్రీస్తు ప్రభువు వలె ఉండాలని I ఆశిస్తున్నాను. want to be conformed in the image of you. నేను నీ యొక్క రూపంలో నీ సారూప్యంలోకి రావాలని ఆశిస్తున్నాను. Let my purpose of my life be something new as you want it to be. నీవు కోరుతున్నట్లుగా నా యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఒక నూతనమైనదిగా మీరు ఉండనివ్వండి అని. Her prayer was, ఆ ప్రార్థన ఏమంటే, make me more like Jesus. నన్ను ఇంకా ఇంకా అధికంగా యేసుక్రీస్తు ప్రభువు వలె చేయండి అని. Whatever is the cost, క్రైమ్ ఎంత చెల్లించాల్సి వచ్చినా సరే let me be made like Jesus. నన్ను యేసుక్రీస్తు ప్రభువు వలె చేయబడనివ్వండి అని. So in few years' time, కొన్నేళ్ల సమయంలోనే she received the call of her life. తన జీవితంలో సేవ యొక్క పిలుపును తాను అందుకుంది. She went to Congo in Africa as a missionary. ఆఫ్రికాలో కాంగోకి మిషనరీగా వెళ్ళారు. And she served there, serving many people, enabling them to find Christ. అనేక మంది క్రీస్తును కనుగొనడానికి అక్కడ ఆమె సేవ చేశారు. And few years later, కొన్ని సంవత్సరాల తర్వాత that rebels in Africa took over her hospital. ఆఫ్రికాలో ఉన్నటువంటి తిరుగుబాటు చేసేవాళ్ళు ఆమె యొక్క ఆసుపత్రితో వసూలు చేసుకున్నారు. And she was made a captive. ఆమె చెరగా తీసుకుని వెళ్ళారు. There, అక్కడ in captivity, ఆ చెరలో she started learning more about Jesus. యేసు ప్రభు గురించి ఆమె ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం ప్రారంభించింది. She had so much to suffer. ఆమె ఎంతో శ్రమ అనుభవించాల్సి వచ్చింది. She went through so much of agony. ఎంతో వేదన గుండా ఆమె వెళ్ళింది. When she came out, బయటకు వచ్చినప్పుడు she was like Jesus, ఆమె చూడడానికి యేసు ప్రభువులే ఉండింది. understanding the pain, బాధను అర్థం చేసుకుంటూ, suffering of others. ఇతరుల శ్రమను అర్థం చేసుకుంటూ God used her greatly. దేవుడు ఆమె గొప్పగా వాడుకున్నాడు. She fulfilled the purposes of God for her life. తన జీవితం పట్ల ఆమె దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చింది. Finding Christ క్రీస్తును కనుగొనడం, and fulfilling His purpose. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం. Remember, God has a purpose for each and everyone. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలో ప్రతి ఒక్కరి పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని. He wants to fulfill it. ఆయన దాన్ని నెరవేర్చాలని కోరుతున్నాడు. Jesus came seeking after us. యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. The greatest news ever anyone can have is this: the coming of the Lord Jesus. ఎవరైనా ఎన్నడైనా కలిగి ఉండగలిగిన అన్నిటికంటే మించిన శుభవర్తమానం యేసుక్రీస్తు ప్రభు మనతో కలిగి ఉండడం మాత్రమే. He came for each and every one. ఆయన ప్రతి ఒక్కరి కొరకు వచ్చారు. He never wanted anyone to perish, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. anyone to be lost. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు. He wants to give us this new life ఆయన నూతన జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుతున్నారు. and to be led in the very purpose which God has for you, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశ ప్రకారం నడిపించబడడానికి, and be fulfilling the purpose that you also be like Jesus. అంటే నీవు కూడా యేసు ప్రభువులే ఉండాలి అనే ఆ ఉద్దేశాన్ని నీలో నెరవేర్చడానికి Let us desire it, దాన్ని ఆశిద్దాము. and let that be this Christmas where you seek Jesus, ఈ యొక్క క్రిస్మస్ నువ్వు యేసు ప్రభువుని వెతికేటువంటి క్రిస్మస్ గా ఉండలేదు. that we may be formed in His likeness. మనం ఆయన కూడా ఆయనకు సారూప్యం, మనం కూడా ఆయన సారూప్యాన్ని పొందేవారిగా కావడానికి. Let us pray. Lord, we thank you. You came down. ప్రభువా, మీరు కింది దిగి వచ్చినందుకై నీకు కృతజ్ఞతలు. What great love we see in you. నీలో ఎంత గొప్ప ప్రేమ చూస్తూ ఉన్నాము. God, let us be transformed and renewed. ప్రభువా, మమ్మల్ని మార్చబడనివ్వండి, పునరుద్ధరించబడనివ్వండి. Give us the joy of the Lord as we find you. నేను కనుగొన్నప్పుడు ప్రభు యొక్క సంతోషాన్ని ప్రభువా మాకు దయచేయండి. Give us that peace which passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన ఆ శాంతి సమాధానం మాకు దయచేయండి. Let us desire to be growing in the likeness of Jesus. యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి ఎదగాలని ఆశించేలా చేయండి. Give us the joy at all times that you came down, మీరు కిందికి దిగి వచ్చినటువంటి ఆయన ఆనందాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయండి. and that we have received the greatest news ever we can have. ప్రభువా, మేము కలిగి ఉండగలిగినటువంటి అన్నిటికంటే మించినటువంటి సువర్తమానాన్ని ప్రభువా మేము పొందామని Bless each and every one. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము. Amen. Now for the benediction. ఆశీర్వాదాలు పొంది